రైట్. మనం ఇప్పుడు విశాఖపట్నం వెళ్దాం. భీమిలి బీచ్లో 3 రోజులుగా అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగుతోంది. కట్టడాల తొలగింపులను స్వయంగా హైకోర్టు పరిశీలిస్తోంది. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఈ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. అయితే కట్టడాలను ముక్కుబడిగా తొలగించడం కాదని పునాదుల నుండి తొలగించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీంతో జేసీబీల సహాయంతో 15 అడుగుల లోతు నుండి కాంక్రీట్ నిర్మాణాలను తొలగిస్తున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు. మూర్తి, గత వైసీపీ ప్రభుత్వంలో చెప్పలేని అరాచకాలు జరిగినాయి విశాఖలో. అందులో భాగంగా ఒక ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, అంతేకాక ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయినటువంటి విజయసాయిరెడ్డి ఆడింది ఆట పాడింది పాట అని సాగింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సిఆర్జెడ్ నిబంధనలు, ఏకంగా సిఆర్జెడ్ నిబంధన ఉల్లంఘించి భీమిలి బీచ్లో భారీగా కొన్ని కట్టడాలు కట్టడం జరిగింది. అదేవిధంగా భారీ ప్రహరీ కూడా నిర్మించడం జరిగింది ఆయన కుమార్తె పేరున. అప్పుడు చాలామంది ఫిర్యాదు చేసినప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది, ఎవరు పట్టించుకునే పరిస్థితి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పీతల మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటరు ఏకంగా కోర్టులో దాఖలు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు గత కొన్ని మాసాలుగా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు, జీవీఎంసీ అధికారులు కూడా కేవలం మొక్కుబడిగా ఆ కట్టడాలను తొలగించడం పట్ల ఇప్పటికే దఫాలుగా 2 సార్లు 3 సార్లు కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆ కట్టడాలను తొలగించండి అని చెప్పినప్పుడు కూడా టెంపరీగా తొలగించడం, తూతు మంత్రంగా తొలగించడం జరగడంతో ఈసారి హైకోర్టు చాలా సీరియస్ యాక్షన్ దిగింది. దీనికి సంబంధించి సిఆర్జెడ్ నిబంధన ఉల్లంఘన నుంచి కట్టినట్టు కట్టి దీనికి సంబంధించిన బృందం కూడా స్వయంగా పర్యవేక్షించాలని కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని మాసాలుగా దఫాలుగా ఆ నిర్మాణాలు కూల్చినప్పుడు కూడా ఇంకా ఆ గోడ ఉండిపోతాం, లేకపోతే పునాదులు వదిలేయడం ఇలా జరిగింది. వాస్తవానికి సముద్ర తీర ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలకి ఉల్లంఘించి ఎవరు కూడా ఇటువంటి నిర్మాణాలు కట్టకూడదు. కానీ వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉన్నారు కదని వాళ్ళు ఇష్టం చేయటం, అధికారులు కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు చాలా సీరియస్ అయింది. పూర్తి స్థాయిలో కింద నుంచి పునాదులతో సహా పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించి, దాంతో గత 3 రోజులుగా జీఎంసీ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అందులో భాగంగా 3 రోజుల నుంచి కూడా ఎన్ని తొలగిస్తున్నారు. ఇవాళ కూడా ఉదయం తొలగించడం జరిగింది. రేపొద్దున సిఆర్జెడ్ బృందం కూడా దాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అంతేకాక ఒక విజయసాయిరెడ్డి ఈ విధంగా చేయడంతో మరికొంతమంది రెచ్చిపోయి ఆయన అనుచరులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకు అనుగుణంగా ఉండేవాళ్ళు అవ్వచ్చు, కొన్ని బార్లు సంబంధించినటువంటి యజమానులు కూడా సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి అక్కడ కట్టడాలు చేయటం, బార్లు నడపడం ఇష్టానుసారం అయిపోయింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాక్షాత్ విజయసాయిరెడ్డి చేస్తే ఇంకా మిగిలిన చేయకుండా ఎందుకుంటారని అనేక మంది కూడా ఇదే విధంగా సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి కట్టడాలు కట్టడంతో ఆ బీచ్ ప్రాంతం అంతా కూడా చాలా అలకొలంగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ నిబంధనలు పాటించకపోతే చాలా అరాచకాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బార్లు, బీచ్ ఇవన్నీ కూడా అరాచక శక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. అది చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది, భీమిలి వాసులు కంప్లైంట్ చేయడం జరిగింది. అధికారులు పట్టించుకోలేదు. సాక్షాత్తు కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అయితే అధికారులు మొత్తం కూడా తొలగిస్తున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అయితే మొత్తం విజయసాయిరెడ్డితో పాటు అక్కడ బీచ్ ప్రాంతాల్లో కొన్ని బార్లు వెలిసాయి. ఈ బార్లు కూడా తొలగించేందుకు వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకి భీమిలిలో మొత్తం వీళ్ళందరూ కూడా వచ్చి వివరణ ఇచ్చుకోవాలని చెప్పింది. దీనికి సంబంధించి ఒక కమిటీ, అంటే జీఎంసీ అడిషనల్ కమిషనరు, ఒక సైంటిస్టు, ఆర్డీఓ, ఇలా కొంతమందితో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ కమిటీ మొత్తం కూడా ఇవన్నీ పరిశీలించి ఈ సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘించి ఎందుకు కట్టాల్సి వచ్చింది అని వాళ్ళ నుంచి వివరణ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే సిఆర్జెడ్ నిబంధనలకు సంబంధించి అయితే ఇంతవరకు నోరు ఇప్పలేదు, ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ప్రస్తుతానికైతే దాదాపు భారీ ప్రహరీ కూడా నిర్మించడం జరిగింది. ఆ గోడను తొలగిస్తున్నారు. ఆ గోడ పూర్తిగా తొలగించేశారు. ఇంకా 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో తొలగించే అవకాశం ఉంది. మొత్తానికి ఏదైనా కూడా ఈ తరహా సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి ఈ విధంగా చేయడం పట్లయితే విశాఖ వాసులు అయితేనే, భీమిలి వాసులు అయితే మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. మూర్తి. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.